హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము అండ్ ఈ రోజు కల్కి రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. సో దానికి రియాక్ట్ అవ్వబోతున్నాము. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. చిట్టా 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 సమస్త సృష్టి ఉంటున్నంత ఒక్క పెద్ద బౌంటీ మనిషి మారలేడు. చీకటే ప్రిపేర్ అయ్యి వచ్చింది. దా. అసలు ఫస్ట్ ట్రైలర్ ఎట్లుంటది, రిలీజ్ ట్రైలర్కి వచ్చేసరికి ఎట్లుంది మొత్తం అంటే ట్రైలర్ లోనే చాలా ఎమోషన్స్ కనెక్ట్ చేసేసాడు. నాకేమొచ్చిందంటే అందులో ఓన్లీ క్యారెక్టర్స్ ని ఇంట్రో చూపించి దీనిలో వాళ్ళని ఇంకా మంచి డీటెయిల్ చూపించిండు అనిపించింది. ఇందులో ప్రతి స్టోరీకి ఒక్కటి బాగా కూడా. కనెక్ట్ చేసిండు. Yes. స్టార్టింగ్ విత్ దీపిక, ఆమె అశ్వత్థామ గాని అసలు ఆ. వాళ్ళిద్దరికి కనెక్షన్ ఏంది, దాని తర్వాత మెల్లగా కింద కాశీలో ఉండే ప్రాబ్లమ్స్, తర్వాత ఎమోషన్స్ నుండి గ్రాఫ్ మెల్ల లేసింది. అప్పుడు ఇలా- ఇంకా ఓన్లీ 2 సిటీస్ చూపించిండు. ఇప్పుడు ఇంకా మొత్తం 3 సిటీస్ రివీల్ చేసాడు. ఇలా శంబాలని కొంచెం ఎక్కువ చూపించాడు. కరెక్ట్. ఎస్. కొన్ని అంటే- షార్ట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి అసలు. నేను స్పెషల్ గా మహాభారతం ఏదైతే సీక్వెన్స్ అది ఉన్నాయో చూసినా అది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. అంటే అవి ఆ షార్ట్స్ పెడతారు అది అట్లా అని. టూ గుడ్. ఇందులో కమల్ హాసన్ ని పూర్తిగా రివీల్ చేసి చూసినావా? అవును. బా డేంజర్ అసలు చాలా. ఫస్ట్ ట్రైలర్ లో ఆ. జస్ట్ ఒక చిన్న లుక్ ఇచ్చిండు, ఇందులో మొత్తం ఫేస్ రివీల్ చేసిండు కదా. బాబా ఆ ఈవిల్నెస్ అనేది తెలుస్తుంది, ఎంత ఈవిలో కమల్ హాసన్ ఇలా అని. ఈ విల్నెస్ అనేది బాడీ తోటి కాదు, మైండ్ తోటి ఉంటది. ఎస్, అదే చూపించిండు ఇలా. చాలా క్రేజీ ఉండే. హీ హాస్ సమ్ సూపర్ పవర్స్ అన్నట్టు కూడా చూపించాడు. చూడాలి అవి సినిమాలు ఎట్లుంటాయో ఇంకా. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ సీక్వెన్స్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అశ్వత్థామ ఇంకా మన భైరవ వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అదే మెయిన్ సీన్స్ చెప్పాలంటే. మెయిన్ సీన్ నాకు ఏమనిపించింది అంటే, ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ అయిందే అశ్వత్థామని డిఫీట్ చేయడం కోసం. చాలా కష్టపడుతుండు, మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ మ్మ్. చేసిండు. అవును. కానీ ట్రాన్స్ఫార్మర్ ని కూడా ఇట్లా 2 చేతులతో ఆపేసిండు అశ్వత్థామ. అవునవును. మధ్యలో ఒక షాట్ షార్ట్ ఉంటది, మిసైల్ వేస్తే మిసైల్ ని మళ్ళా ఇట్లా తీసి కొట్టేస్తుండు. అది చూడాలి ఎట్లుంటదో. నాకైతే ఎందుకో ఇదైతే పక్క క్లైమాక్స్ ఫైట్ అనిపిస్తుంది. ఎస్, ట్రైలర్ ఇట్లా పోతూ లాస్ట్ కి పేరు పడ్డాక వచ్చిన షార్ట్ ఉంది చూడు, లిటరల్లీ గూస్ బంప్స్ అదైతే. సో ఇప్పటి వరకు చూసిన ట్రైలర్ మాకైతే క్రేజీ అనిపించింది. అండ్ ఇందులో మేము అబ్జర్వ్ చేసిన విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం ఇప్పుడు. సో ఇది మెయిన్ ఎస్టాబ్లిషింగ్ షార్ట్ ఆఫ్ శంబాలా ఇది. సో ఇందులో మనం చూసుకుంటే మనకి క్లియర్ వ్యూ వస్తుంది అనమాట శంబాలా విలేజ్ కానీ అదొక ఆ వరల్డ్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే వాటర్ స్కేర్సిటీ ఇక్కడ కూడా తెలుస్తుంది. సో ఎస్ అదొక కాశీకి పరిమితం లేకుండా ఓవరాల్ వరల్డ్ వైడ్ గా వాటర్ స్కేర్సిటీ ఉంది. ఇందులో మెయిన్ గా నాకు నచ్చింది ఏంటంటే ఆ స్కేలబిలిటీ, ఆ ప్రపోర్షన్స్. ఇప్పుడు అందులో హ్యూమన్ సైజ్ చూసుకుంటే ఆ చెట్టుతో కంపేర్ చేస్తే ఎంత ఉన్నారు చూడు, రూట్స్ కన్నా చాలా చిన్నగా ఉన్నారు. అవును. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఈ ఓవరాల్ విలేజ్ అయితే ఉందో దాని స్కేల్ ఎంత ఉందో, దాని వరల్డ్ బిల్డింగ్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. జనరల్ గా ఇట్లాంటి షార్ట్స్ కి వచ్చేసరికి ఏమైతుంది అంటే మన ఐ ఎప్పుడు రిపిటేటివ్ ప్యాటర్న్స్ కి ఎత్తుకుతుంది. సో ఇప్పుడు ఓవరాల్ మొత్తం సీజీ షార్ట్ లా క్యారెక్టర్స్ కూడా మొత్తం సిమ్యులేటెడ్ అంతా సీజీ ఉంటది. సో రిపిటేషన్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. కానీ వీడేం చేశారంటే ఎవ్రీ డిజైన్ ని చాలా యూనిక్ గా మాడిఫై చేసి అందుకే రిపిటేషన్ ఎక్కువ తెలుస్తలేదు. మన ఐ ఏంటంటే ప్రతిసారి ఇది అరే సేమ్ ప్యాటర్న్ ఉంది కదా అని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువ ఉంటది. కరెక్ట్. బట్ అది దీనిలో చాలా బ్యాలెన్స్ చేసారు అనమాట. ఎక్కువ Yes. చేయలేదు, తక్కువ చేయలేదు. ప్రతి సిమ్యులేషన్ ని డిఫరెంట్ గా పెట్టి వేరియేషన్స్ ఎక్కువ వేయడం వల్ల మనం ఈజీగా గుర్తుపట్టలేం. సీజీ అనే ఫీల్ రాదు మనకి, కానీ కంప్లీట్ సీజీ షాట్ ఇది. అది ఈ షాట్ కూడా మనకి శంబాలాలో ఉండే ఒక టెంపుల్ అనుకుంటా మేబీ. సో ఇందులో కూడా డెప్త్ ఎంత మంచిగా కనిపిస్తుంది అంటే ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రంట్ రాక్ లోనే ఎంత డీటెయిల్స్ ఉన్నాయి చూడు. ఎందుకంటే మనకు అది మెయిన్ అటెన్షన్ అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే ఏదైతే ఫ్రంట్ ఉందో దాన్ని చాలా డీటెయిల్ గా వేయాలి మనం. ఆ ఫ్రంట్ పిల్లర్ ఏదైతే ఉందో అది చాలా బాగా ప్లేస్ చేసి ప్లేస్ బట్ అంటే ఇక్కడ మెయిన్ గా కంపోజిషన్ అనేది చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా చేశారు. సో ఈ షాట్ రాగానే మన ఫస్ట్ వ్యూ ఏమవుతుంది అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న పిల్లర్ కి ఫోకస్ అవుతుంది. తర్వాత మెల్లగా రైట్ సైడ్ ఆ జనాలు ఏంది, ఆ గ్యాప్ ఇక్కడ వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళి తర్వాత మౌంటైన్స్ కి వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక వ్యూవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా తిప్పాలి డైరెక్షన్ అనేది చాలా బాగా పోర్ట్రే చేశారు. కంపోజిషన్ వైజ్ గా ఈ షాట్ చాలా మంచిగా ఉంటుంది. అవును. ఈ షాట్ కంప్లీట్ సీజీ షాటే. అంటే ఈ మనుషులు ముంగటున్న వాళ్ళు ఫోర్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కాకుండా బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆ Yes. కమల్ హాసన్ ఉన్న ఆ సెట్ మొత్తం సీజీ చాలా బాగా చేశారు, చాలా బాగా చూపించారు.
మెయిన్ లైటింగ్ తోటే. ఆ సినిమాటిక్ లైటింగ్ వల్ల చాలా ప్రాపర్‌గా వచ్చింది అది షాట్. జనరల్‌గా సీజీ షాట్స్ ఎట్లుంటాయంటే, యాక్చువల్ షూట్ చేసేటప్పుడు ఒక లైట్ ఉంటది. సీజీ ఎలిమెంట్ యాడ్ చేసేటప్పుడు దాన్ని బట్టి సెట్ చేస్తుంటారు. బట్ హ్మ్. దీనికి ఎట్లుందంటే ప్రాపర్ బ్లెండ్ ఉంది ఒకటి. ప్లస్ దీనికి అడిషనల్ ఏందంటే మెయిన్ సెంటర్‌లో ఫోకస్ కాకుండా సైడ్‌కి కూడా ఏదైనా డీటెయిల్‌గా ఉన్నట్టు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేటట్టు కూడా క్రియేట్ హ్మ్. చేసిర్రు. ఒక చిన్న మెటఫర్ లెక్క యాడ్ చేసిర్రు. మదర్ వూమ్‌లో ఎట్లుంటారు బేబీస్ అని. ఈ డీటెయిల్ చాలా బాగుంది కానీ. హ్మ్. అండ్ ఇంకోటి నాకు స్పెషల్‌గా ఇందులో వాటర్‌లా ఎప్పుడైనా సరే వాటర్ పైన లైట్ పడ్డప్పుడు అది రిఫ్లెక్షన్ కొంచెం డిఫరెంట్‌గా వస్తదనమాట. కానీ అది కూడా చాలా ప్రాపర్‌గా చేసిర్రు చూసిండ్రా? ఆ అంటే షార్ప్ రిఫ్లెక్షన్స్ రాకుండా ఆ! నీట్‌గా ఆ రిపుల్స్ పైన ఎంత స్మూత్‌గా అనిపిస్తుంది చూడు అది. ఆడ గూడా ఒక లైట్ అంటే ఒక సింగిల్ లైట్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. అవి గూడా వాటర్‌లో చాలా బ్లెండ్ చేసిర్రు చూసిండ్రా? హ్మ్. అది చాలా లైక్ టూ గుడ్. టూ గుడ్. ఇది చూడగానే చెప్తున్నా కదా! నాకైతే పిచ్చోని అయిపోయా నేను మొత్తం మైండ్ పోయిందది. కమల్ హాసన్ గూడా అనుకోని ఉండడు ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి చేస్తాడని చెప్పి. ఈ షాట్‌లో అయితే మస్తు ఎఫెక్ట్స్ ఉన్నాయి. చాలా. ఎందుకంటే ఎంత క్లోజప్ షాట్ ఉంటే అంత వర్క్ ఎక్కువుంటది మనకి. ఎక్కువ ఇంకొకటి. డీటెయిల్స్ చేయాలి. ఎంత క్లోజప్ వస్తుంటే అంత హ్మ్. ఎక్కువ డీటెయిల్స్ అనేది చేస్తూ ఉండాలి. ఆ స్కిన్ మీద చిన్న చిన్న ఆ పోర్స్. లైన్స్, పోర్స్, రింకిల్స్ అవన్నీ వ్రింకిల్స్ గూడా. అవన్నీ అవన్నీ గూడా. చాలా కష్టం. ఇది మస్తు హ్యాండిల్ చేసిర్రు కానీ ఈ షాట్. నాకొక్క డౌట్ ఉంది. అంటే అది పైన హెడ్ పైన ఆ లైన్ ఏంటి అనేది ఇగ అది సినిమాలోనే చూడాలసలు. దానికి బ్యాక్ స్టోరీ ఏందని చెప్పి. నాకు ఈ ట్రైలర్‌లో డీటెయిల్డ్ షాట్ ఏదైతే ఉందంటే అది ఇదే అనిపించింది. ఈ షాట్. అసలు ఎంత ఇదే డీటెయిల్డ్‌గా ఉంది ఈ వార్ సీన్ చాలా బావుందిది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ మూవీ పైన ఇంకా 'మహాభారతాన్ని' ఎట్లా చూపిస్తాడు ఆ ప్రీవియస్ సీన్స్‌ని అని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటి ఒక్క షాట్ పడితే చాలు అర్థమైపోతదిగ. ఈ షాట్ చూసినాక నాకు సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా పెరిగినాయి. అండ్ హ్మ్. స్పెషల్‌గా ఆ ఏనుగు అయితే చాలా డీటెయిలింగ్ ఉంది. చాలా బాగుంది ఏనుగు. అబ్బబ్బబ్బో! క్లోజప్‌లో చూసుకుంటే మీరు ఇంకా బాగుంది. ఇదైతే కంప్లీట్ సీజీని ఎంత హ్మ్. రియలిస్టిక్ చూపించిర్రంటే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు ఏనుగుని చూసినాక. ఈ ఏనుగు వెనక జరుగుతున్న సీన్ అక్కడ హ్మ్. మనుషులు ఎగిరేది గాని, వాళ్ళు ఫైటింగ్ సీన్ అది మాత్రం రియల్‌గా షూట్ చేసింది. అవును. మిగతాదంతా సీజీయే. సో, ఆ ప్రాపర్ బ్లెండ్ ఏదైతే ఉందో అది మంచిగా అనిపిస్తుంది నీట్‌గా బ్లెండ్ అయినట్టు. అండ్ ఇక్కడ డెడ్ అంటే బాడీస్ మన చూసుకుంటే మీరు ఒక్కసారి ఆ కౌంట్ చూసుకుంటే మీకు అర్థమైపోతది. అంటే మహాభారతంలో ఎంత పెద్ద యుద్ధం అయింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి. అప్రాక్స్ 3-4 మిలియన్ పీపుల్ బ్యాటిల్‌లో హ్మ్. హ్మ్. ఇన్వాల్వ్ అయితే అందులో 99% ఎగిరిపోయారంట. హ్మ్. రికార్డ్స్ బట్టి చూస్తే అక్కడ చెందిన రక్తానికి భూమి మొత్తం ఎర్ర అయిపోయింది. హ్మ్. యెస్. అది ఎన్నో జనరేషన్ దాకా అట్లనే ఇప్పటికి అట్లనే ఉంటది. అక్కడ సాయిల్ మొత్తం ఎర్రగా ఉంటదడ. ఎందుకంటే అప్పుడు అంత రక్తం చెందింది కాబట్టి. హ్మ్. ఇందులో ఇంకోటి ఏందంటే క్రౌడ్ వాళ్ళు గూడా చాలా బాగా ప్లే చేసిర్రు. అంటే లైక్ ఏందంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక దాంట్లో చూసినాము లాస్ట్ టైమ్. యాహ్! డూప్లికేట్ చేసి సేమ్ అక్కడ హ్మ్. ఇక్కడ కరెక్ట్. ప్లేస్‌మెంట్ చేయడం. కానీ ఈడ కరెక్ట్. ఇంత కూడా చెప్తున్నా అదసలు ఎక్కడ కూడా ఏ మిస్టేక్ పాయింట్ చేయనికి రాకుండా లైక్ చాలా బాగా చేసిర్రు. ఇప్పుడు ఈడున్న డెడ్ బాడీస్ అన్నీ సీజీయే. కాకపోతే డూప్లికేట్‌లుంటాయి. అన్నీ ఏమంటారు సేమ్ ఉంటాయి గానీ, మనకు ఏది తెలవదసలు. ఎందుకంటే అన్ని వేరియేషన్స్ ఉంటాయి. హ్మ్. అండ్ ప్రతి ఒక్క దానికి, ఒక్కొక్క దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. కానీ కానీ డూప్లికేట్ చేయనట్టు టెక్నిక్ వాడిర్రు. అదే. అది యెస్. అక్కడ మనం వీఎఫ్ఎక్స్ వేరే లెవెల్‌కెళ్తది. అంతే హ్మ్. సింపుల్. ఈ షాట్ అసలు ట్రైలర్‌లో అసలు హైలైట్ షాట్ అంటే ఇదే. హ్మ్. మనకు మూవీ‌ల క్లైమాక్స్ ఎట్లా పీక్స్‌కి తీసుకెళ్ళిపోతదో, ట్రైలర్‌లో ఈ క్లైమాక్స్ పీక్స్‌కి తీసుకుపోతది. యెస్. హ్మ్. ఈ షాట్. ఈ షాట్. అండ్ ఇది మేమైతే గూడా ఇది మొత్తం సీజీయే. మన హ్మ్. 'ప్రభాస్' తప్ప. హ్మ్. బట్ వీళ్ళు ఒకవేళ మెక్ గురించి మాట్లాడితే మనము హుహు. ఇంతకు ముందుకొచ్చిన మూవీస్ గానీ, దాంట్లో ఇష్యూ ఏమొస్తుందంటే, ఐదర్ మొత్తం షైనీ ఉంటుండే, లేదా మొత్తం రఫ్ ఉంటది. హ్మ్. కానీ హ్మ్. ఇక్కడ ఏం చేశారంటే, వేరియేషన్ ఉంది. మొత్తం షైనీ లేదు, మొత్తం కరెక్ట్. రఫ్ లేదు. ఆ లైట్‌కి ప్రాపర్‌గా అది ఇంటరాక్ట్ అయితుంది. హ్మ్. మన కింద ఫైర్ ఉంది. సో, ఫైర్ తగ్గట్టే రిఫ్లెక్షన్ దానికొస్తున్నాయి. పైన హ్మ్. బ్లూ లైట్స్‌కి పక్కనున్న స్మోక్ ఎఫెక్ట్ కరెక్ట్ అయింది. హ్మ్. స్మోక్ గూడా బ్లూ కలర్ ఎమిట్ అయితుందది. అవును. సో, ఈ డీటెయిల్స్ అండ్ ప్లస్ మెయిన్‌గా పెద్ద హీరో అన్నట్టు మొత్తం హీరోని హైలైట్ చేసేయండి అన్నట్టు గాకుండా, సెటప్ ఏంది? సెటప్‌కి ఎంత ఫోకస్ ఇయ్యాలి? హీరోకి ఎంత ఫోకస్ ఇయ్యాలని బ్యాలెన్స్ ఉంది ఈడ. అవును. కొన్నిటి దగ్గర బ్లెండింగ్ ప్రాపర్ మంచిగా హ్మ్. గానికే ఈ స్మోక్స్ మళ్ళా ఈ ఫైర్ కొన్ని కొన్ని ఎలిమెంట్స్ అనేది చాలా బాగా వాడుకున్నారు. యెస్. మెయిన్‌గా ఈ ట్రైలర్‌లో ఇప్పుడున్న యాక్షన్ సీక్వెన్స్‌కి చిన్న షాట్ అయినా దీన్ని స్మోక్ తోటి, డస్ట్ తోటి బాగా కవర్ చేషిర్రు. హ్మ్. అండ్ డీ ఏజింగ్‌కి కూడా చాలా కష్టపడ్డారు. అది మనం 'అశ్వత్థామ' ఏదైతే ఇంట్రొడక్షన్‌లో చూషినాము. కాకపోతే ఇక్కడ ఎందుకో అది ఆఫ్ అనిపిచ్చింది. ఆ డీ ఏజింగ్‌ది. ఎందుకో యెస్. క్యారెక్టర్ ఫేస్ అనేది ప్రాపర్‌గా రాలేదనిపిచ్చింది.
యాక్చువల్‌గా ఫస్ట్ థింగ్ డీఏజింగ్ అనేది చాలా కష్టమైన థింగ్. చాలా అంటే కష్టం. ఇప్పుడు మన ముసలోళ్ళని వాళ్ళ యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఎట్లున్నారు అని చెప్పి బ్యాక్ వచ్చి చూపియడం హ్మ్. డీఏజింగ్ అంటే. అది చేయడం చాలా కష్టం. బట్ ఓకే. పర్లేదు అనిపించింది నాకు. ఇక్కడ కవర్ చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 1, 2 సెకండ్స్ కాబట్టి ప్రాపర్‌గా ఏం ప్రాబ్లమ్ లేదు. అదే మూవీలో వచ్చేసరికి కొంచెం సీన్స్ లెంత్ అయ్యే కొద్దీ రివీల్ ఎక్కువైతది ఫేస్. సో, అది అప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అయితదనిపిస్తుంది. అంటే మనం లార్జ్ స్క్రీన్‌లో చూస్తాం గదా! అప్పుడు హ్మ్. తెలిసిపోతది ఊకనే. హ్మ్. చూడాలి ఈ షాట్ ఎట్లుంటదో. అదే చూద్దాం అది ఇలా గూడా మూవీలో. అప్పటికి బానే కవర్ చేసిర్రు స్మోక్ తోటి, ఆ యెస్. డస్ట్ యెస్. తోటి. చూద్దాం. నాకు ఒక ఆడ్ అనిపించేది ఫేస్‌కి ఒకటుంది. కానీ ఓవరాల్ మొత్తంలా మెటల్ ప్లేట్ ఇంత షైనీ ఉంది చూడు. హ్మ్. అది కొంచెం డిఫరెంట్ కొడుతుందక్కడ. అవును. అంటే అదొకటి నేను కొంచెం స్టాండ్ ఔట్ అయితుందది. అవును. ఆ ఒక్క స్టాండ్ ఔట్ లేకపోయిన ఉంటే అంతగా ఇట్లా తెలిసేది కాదు. స్పాట్ ఆ కాకపోతే ఫేస్ కూడా చూసేవాళ్ళం కాదు. యెస్. నిజంగానే అది బాగుంది. ఎట్లయితుందంటే మనకి షాట్‌ల ఫస్ట్ ఫోకస్ మెటల్ పైకి పోయి మెటల్ పై నుండి ఫేస్ పైకెళ్ళిపోతుంది. సో, అట్లా తెలుస్తుంది. హ్మ్. సో, ట్రైలరే ఈ లెవెల్ ఉందంటే మూవీ ఏ లెవెల్‌లో ఉండబోతుందో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నాము. సో, జూన్ 27కి ఖచ్చితంగా వెళ్లి థియేటర్స్‌లోనే చూడండి. ఇది మాత్రం థియేటర్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీయే. సో, డోంట్ మిస్ ఇట్ ఔట్. ఇది మేము 'కల్కి' ట్రైలర్‌లో అబ్జర్వ్ చేసింది. సో, మీకెలా అనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ. బై బై. చిట్టా 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 చిట్టా